దానికి పూర్తి ఆపోజిట్ లో చెప్పారు. ఇక్కడ ఎందుకు వాస్తవ దూరంగా ఉందని నేను అంటానంటే ఒక పాయింట్, అసలు బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఇద్దరికి మధ్యవర్తిత్వం వహిస్తుంటే పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప మధ్యవర్తి కాడు కదా ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మిత్రుడు, బీజేపీ మిత్రుడు, తెలుగుదేశానికి కూడా ఎందుకన్నా మధ్యవర్తి ప్రశాంత్ కిషోర్ అవసరమే ఉంది. రైట్, ఏదో చెబుతున్నారు లక్ష్మణ్ గారు. ఇప్పుడు ది గ్రేట్ పీకే అంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తాడు, ఎక్కడ స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ దేశంలో బీజేపీని దెబ్బ కొట్టే పరిస్థితులే లేవు, అన్ని ఎలక్షన్స్ లో కేంద్రంలో వాళ్ళే గెలుస్తారు అని ఎంత క్లియర్ గా చెప్తూ ఉన్నాడో మీరు సోషల్ మీడియాలో టైప్ చేస్తే అన్ని వస్తాయి. ఆయన ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నది. ఇక్కడ ఆయన వ్యూహకర్తగా ఉంటూ ఆయన ఒకప్పుడు వ్యతిరేకించి ఉండవచ్చునేమో కానీ, ఎందుకంటే వేరే పార్టీలకు పనిచేసినప్పుడు మనం వ్యతిరేకించాడని అనుకుంటామేమో, కానీ ఆయన ఎవరు కూడా అవసరానికి తగినట్టు రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయో దానికి తగినట్టే వ్యవహరిస్తారు. ఎందుకు మరి సీఎం రమేష్ గారు ఏర్పాట్లు చేశారో చెప్పమని చూద్దాం. రైట్, మంచి పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు, పార్థసారథి గారు, కృష్ణాంజనేయులు గారు, లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే రాజకీయాలు ఒక్కసారిగా మలుపులు మెలికలు తిరుగుతున్నాయి. ఈ మెలికలు ఎవరిని అగ్రస్థానానికి తీసుకెళ్తాయి, ఎవరిని పడగొడతాయి, ఇది రాబోయే రోజుల్లో కాలం డిసైడ్ చేయాలి.